వైసీపీ నియంతృత్వ పాలన కారణంగానే 11 స్థానాలకు పరిమితమైందన్నారు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మాజీ సీఎం జగన్ హయాంలో జరిగిన అక్రమాలపై దృష్టి పెడతామని చెప్పారు. ఎన్నికల సమయంలో వ్యాపారులను, పరిశ్రమ యజమానులను వైసీపీ వాళ్లు బయట పెట్టారని ఆరోపించారు. ఇక గూడూరులో ఎవరైనా రౌడీజం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తన గెలుపునకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఎమ్మెల్యే సునీల్ కుమార్. నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో మీరు లోకల్ సత్తా ఏందో చూపించినందుకు మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా లోకలే, నేను మళ్ళీ అంటున్నా, లోకలే, నాన్ లోకలే. నాన్ లోకల్ ఇక్కడ నుండి తరివేసినందుకు గూడూరు ప్రజానికానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అంటే నోరు అది మనకు తెలియదు, నోరు అదుపులు పెట్టుకోవాలా. నోరు అదుపు లేకుండా ఇష్ట ప్రకారం మాట్లాడుతుంటే దేవుడు ఈరోజు చూపించాడు. కాబట్టి రాజకీయాలు అనేది ఎప్పుడు కూడా మంచి రాజకీయాలు మంచి వాతావరణంలో చేయాలా. మీలాగా భయపించి దౌర్జన్యాలు చేసి రాజకీయాలు చేస్తే ఆ పర్యవసానం ఇదే విధంగా ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తున్నా. 151 స్థానాలు ఈరోజు 11 స్థానాలకి పడిపోయారంటే మీరు చేసినటువంటి నియంత పరిపాలనకి నిదర్శనం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఆ నియంతలాగా మీరు కూడా ప్రవర్తించాలంటే ఎక్కడ కూడా ప్రజలు మీ పైన తిరగబడే రోజు వచ్చిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. నా పైన నమ్మకం